హాయ్ హాయ్ నమస్కారం అందరికీ. సో ఈరోజు చెప్పుకో టాపిక్ శంకర్ ద బ్లాక్ బస్టర్ ఇండియన్ డైరెక్టర్ శంకర్. గత కొన్ని సంవత్సరాల అట్టల్ ఫ్లాప్ 2010లో రిలీజ్ అయిన రోబో బిగ్గెస్ట్ హిట్. దాదాపు వరల్డ్ వైడ్గా 200 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి 100 కోట్ల సినిమా, తొలి 200 కోట్ల సినిమా ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. ఇండియన్ ఇండస్ట్రీలో సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా 3 ఇయర్స్, అమెరికన్ నడిచిన 3 ఇయర్స్. సో సో సెకండ్ వచ్చేసి రోబో నెక్స్ట్ లెవెల్ హిట్. ఆ తర్వాత వచ్చిన స్నేహితుడు అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత వచ్చిన రోబో 2 ఫ్లాప్. సినిమా ఫ్లాప్. భారతీయుడు 2 అట్టర్ ఫ్లాప్. సో ఇవన్నీ ఫ్లాపుల తర్వాత భారీ అంచనాలతో RRR తర్వాత రామ్ చరణ్ నడిచిన గేమ్ చేంజర్పై భారీ అంచనా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నిరాశపరచడంతో శంకర్ డీలా పడ్డాడు. సో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చింది. సో ఇటు గేమ్ చేంజర్ భారీ నష్టం, భారతీయుడు 2, రోబో 2, ఇట్లా వరుస హిట్లు వచ్చాయి. కానీ ఆయన విజువల్స్, గ్రాండియర్, స్టోరీ టెల్లింగ్ బాగానే ఉన్నాయి. కానీ సో ఆయన కొంచెం మిస్ అయిందని చెప్పాలి. సో ఆయన యొక్క సినిమా యొక్క కొంచెం ఎంగేజ్మెంట్ చేయడం, జనాలను ఆకట్టుకోవడం ఇక్కడ కొంచెం మిస్ అయింది. కానీ ఆ సాంగ్స్ కానీ, ఆ మేకింగ్ కానీ శంకర్ నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఏంటంటే, మనకు గుర్తుండే ఉంటుంది అపరిచితుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు శంకర్ గారి కొత్త సినిమా ఏంటిదంటే ధ్రువ్. సో విక్రమ్ కొడుకుని సినిమా తెరకెక్కించాలని చూస్తున్నాడు. సో ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందని ఇండస్ట్రీ చర్చలు జరుపుతున్నాయి. సో ఇప్పుడే విక్రమ్ కొడుకుని సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటికైతే శంకర్ అండ్ ధ్రువ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని టాక్. ఇంకో విషయం ఏంటంటే శంకర్ అపరిచితుడు 2 కూడా చేస్తున్నాడు. ఈ సినిమా యువతో కామెంట్ చేయండి. అపరిచితుడు 2 బాలీవుడ్ రణవీర్ సింగ్. సో 2 years బ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇది అపరిచితుడు 2 ఇన్ బాలీవుడ్ రణవీర్ సింగ్ అని. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా పట్టలేకలేదు. ఇక్కడేమో గేమ్ చేంజర్, భారతీయుడు 2, సినిమా వరుస ఫ్లాప్లు వచ్చాయి. సో ఇప్పుడు పక్కా శంకర్ హిట్ పడాలి, తప్పకుండా ఈసారి ధ్రువ్తో హిట్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ధ్రువ్ మంచి యాక్టర్, మహాన్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ చేసిండు. సో అతను లుక్ వైజ్గా, బాడీ వైజ్గా, డ్యాన్స్, సింగింగ్ అన్ని టాలెంట్ పర్సన్. సో ఈసారి మాత్రం వీళ్ళు శంకర్ ధ్రువ్ కాంబినేషన్ అది పోద్దని అంటున్నారు. ఎందుకంటే యంగ్ పర్సన్, చాలా యంగ్ పర్సన్ ధ్రువ్. సో ఈసారి వీళ్ళు ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ వస్తే మాత్రం ఫ్యాన్స్కి పండుగనే. చూడాలి ఇన్ని బ్లాకుల తర్వాత మరి ఎలాంటి సినిమా తీస్తారు. పొలిటికల్ జానరా, గ్రాఫిక్సా, నార్మల్ కమర్షియల్ మూవీయా, ఎలాంటి మూవీ తీస్తారు అనేది చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అన్ని ఫ్లాప్లే. ఈసారి మాత్రం భారీ బడ్జెట్ కష్టం. గేమ్ చేంజర్ 2కి దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 200 కోట్లు కూడా రికవర్ అవ్వలేదు సినిమాకు. ఇక డివైడ్ ట్యాక్, ఫస్ట్ డే డివైడ్ ట్యాక్ అంత పెద్ద అంచనాతో రిలీజ్ అయిన ఫస్ట్ ట్యాక్ డివైడ్ ట్యాక్తో సెకండ్ రోజు కలెక్షన్ మొత్తం పడిపోయి. సో అందుకే గేమ్ చేంజర్ ఆడలేదని చెప్పాలి. సో నెక్స్ట్ సినిమా ఇట్లా అంత పెద్ద బడ్జెట్ పెడితే ఇట్లా కష్టం రికవర్. సో మేబీ 100 కోట్లలో ఫినిష్ చేస్తారు అనుకుంటా. 150 కోట్లు, 100 కోట్లు, 80 కోట్లు తప్పదు. లేకపోతే అంత పెద్ద ఓవర్ బడ్జెట్ పెడితే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఓవర్ దగ్గర గారు. సో ఇప్పుడు చాలా కష్టం రికవర్ కావాలంటే. టాక్ బాగుంటుంది అవుతుంది, బ్లాక్ బస్టర్ టాక్ ఉంటేనే. సో చూడాలి వీళ్ళ కాంబినేషన్ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ధ్రువ్ అండ్ శంకర్ కాంబినేషన్ వస్తుందని. ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇది గైస్ ఈరోజు టాపిక్. కొత్త వర్షంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.